హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈరోజు మన వీడియోలో అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ వార్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు, ఉద్యోగ అభ్యర్థులకు ప్రతి ఒక్క యాస్పిరెంట్‌కి మరి వార్తలైతే రావడం జరుగుతుంది. సో, వార్తల్ని మనం అనాలిసిస్ జేసి, భవిష్యత్తు మరి ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇక ముందుగా వచ్చినట్లయితే మనకు సివిల్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సివిల్స్‌లో మేసిన తెలంగాణ అంటూ ఒక వార్తొచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి అత్యున్నత ఉద్యోగాలు సివిల్స్. మరి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అత్యున్నత స్థాయి మరి భారతదేశ అత్యున్నత స్థాయి ఉద్యోగాలివి. సో, వీటి రిజల్ట్స్‌లో మరి తెలుగు రాష్ట్రాల్లో గూడా మంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మన రాష్ట్రం నుంచి అంటే ఇటు తెలంగాణ, అటు ఏపీ ఈ 2 రాష్ట్రాల నుంచి తీసుకున్నట్లయితే గుడెల్లి సృజన అనే ఆహ్, మిత్రురాలికి 55వ ర్యాంక్ వచ్చింది పెద్దపల్లి జిల్లా. సో, ఒక్కసారి మనం గమనించండి. సో, ఇట్లా మన టాప్ ర్యాంక్ అని జెప్పేసి 23 ఏపీ నుంచి జీను జశ్వంత్ చంద్ర అని జెప్పేసి ఒక వ్యక్తికి మరి 23వ ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా 23 ర్యాంకు. గూడెల్లి సృజన మన తెలంగాణకు 55వ ర్యాంకు. అట్లా తరుణ్ తేజ 123 ర్యాంకు. శ్రీ గిరిరాజు వివిఎస్ సాయికృష్ణ అని చెప్పేసి 125వ ర్యాంకు. కొలిపాక శ్రీకృష్ణ సాయి అని చెప్పేసి 150వ ర్యాంకు. ఇట్లా ఓవరాల్‌గా తీసుకుంటే సివిల్స్ ఫలితాలు తెలుగు రాష్ట్రాల టాప్ ర్యాంకర్‌గా శ్రీ జస్వంత్ చంద్ర, 55వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన సృజన, జోధ్‌పూర్ ఎంబీబీఎస్ వైద్యుడు అనుజ్ అగ్నిహోత్రికి ఫస్ట్ ర్యాంకు. అంటే మన రాజస్థాన్‌కి చెందినటువంటి అభ్యర్థి ఇతను. ఇక చెన్నైకి చెందిన రాజేశ్వరికి సువేన్‌కు రెండో ర్యాంక్ వచ్చింది. ఢిల్లీ వాసి ఆకాంక్ష దుల్‌కు మూడో ర్యాంకు. సివిల్స్ 2025 తుది ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ అంటే ఒక వార్తొచ్చింది. సో, ఏది ఏమైనా మన తెలంగాణలో మరి ఎవరెవరికి వచ్చిందంటే ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ 25 మందికి పైగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మెరిసిన 20 మంది అభ్యర్థులు 55వ ర్యాంకుతో సత్తా చాటిన సింగరేణి బిడ్డ సృజన, విజేతలకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు. ఈ విధంగా వీళ్ళందరూ మన రాష్ట్రానికి చెందిన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. గుడెల్లి సృజన, తరుణ్ తేజ అట్ల, భానుమతి లక్ష్మీ రచన, వెంకటేష్ ప్రసాద్ సాగర్, మెరుగు కౌశిక్, ప్రీతి రాపర్తి, విక్రమ్ బెత్తి, యశ్వంత్ ఎస్, విక్రమ్ సింహారెడ్డి, ఆశిష్ శెట్టి, విజయ్ సింహారెడ్డి, అంగరాజు నవీన్, పుదారి రాహుల్, కుమ్మరి శ్రవణ్ కుమార్, దైనంపల్లి ప్రవీణ్ కుమార్, యశలావత్ శ్రీరామ్ హర్ష, భానత్ భరత్ కుమార్, ప్రత్యూష కట్ట, జితేంద్ర నాయక్, దీపక్ శర్మ ఇట్లా మరి 55వ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయితే 951వ ర్యాంక్ వరకు తెలంగాణ అభ్యర్థులకు వచ్చింది. సో, అటు ఏపీ, ఇటు తెలంగాణ మరి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి మన ఛానల్ తరపున మరి కంగ్రాచ్యులేషన్స్. ఇక తర్వాత తీసుకుంటే మనకు ఈ 2024లో ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. 2025లో రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో, ఏది ఏమైనా ముఖ్యంగా మన తెలంగాణ నుంచి ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి కూడా సివిల్స్‌కు ఇద్దరు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి అడ్లూరి చెప్పడం జరిగింది. యూపీఎస్సీ ప్రకటించిన సివిల్ తుది ఫలితాల్లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దళిత వర్గాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండ జిల్లాకు చెందిన ఆశిష్ ఆల్ ఇండియా 676వ ర్యాంక్ సాధించగా, ములుగు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ 793 ర్యాంక్ సాధించారన్నారు. గత ఏడాది మే నెలలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో తెలంగాణ ఎస్సీ స్టడీస్ సర్కిల్ చెందినటువంటి 27 మంది విద్యార్థులు అర్హత సాధించగా, గత ఆగస్టులో జరిగినటువంటి ఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. అందులో 7 విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించగా, మరి ఇద్దరు అభ్యర్థులు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉన్నత స్థాయి శిక్షణ అందించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ మంది ఎంపిక అవ్వడానికి మరి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సివిల్స్ సాధించిన ఆశిష్ అండ్ ప్రవీణ్ కుమార్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. ఏది ఏమైనా మన రాష్ట్రం నుంచి ఇటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రతి ఒక్కరికి మనమందరం అభినందనలు తెలియజేయాల్సిందే. అది కూడా మళ్ళీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో మరి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు. ఇప్పుడు మీరు గమనించండి, గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, కానిస్టేబుల్ గాని ఏ దానికైనా ఈ స్టడీ సర్కిల్‌లో బాగా
మరి ప్రాచుర్యం వస్తుంది. ఇప్పుడు చాలామంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. చాలా ఇన్ని రోజులంటే దాంట్లో ఏం జాయిన్ అవుతాము, దాంట్లో ఏం ప్రిపేర్ అవుతావు అనుకుంటున్నావు. నువ్వు చదివే ఇంట్రెస్ట్ నీకున్నప్పుడు నువ్వు ఎక్కడ జాయిన్ అయినా, నువ్వు ఎక్కడుండైనా అద్భుతాలు సాధించగలవు. మట్టిలో ఉండి కూడా మాణిక్యాలు మరి తయారుగా చేయగలవు. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఎక్కువగా డీఎస్సీ, గురుకుల, ఇతర ఉద్యోగాల గురించి ఇస్తాము. కానీ ఇక్కడ సివిల్స్ అనేది మన ఆల్ ఇండియా ఉద్యోగాలు కాబట్టి సో, ఒకసారి మోటివేషన్ కొరకు బావుంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.